షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. ప్రభువును శుభాలు అందిస్తున్నాం. నేటి ధ్యానాంశం ద గ్రేట్ ఫిజిషియన్, యేసుక్రీస్తు మహావైద్యుడు. ఈరోజు ఎస్ఎస్ నర్సింగ్ వచ్చాం. డాక్టర్ వివేక్ సాగర్ గారు ఇక్కడ ఉన్నారు. ఈ స్పెషలిస్ట్ ఏంటంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ. మంచి వైద్య నిపుణుడు, డాక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నవారు. డాక్టర్స్ ఆర్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. వైద్యులు దేవుడు మనకిచ్చిన బహుమానాలు. ఇంకా దేవుడు ఈ లోకం ఉండగా తన మహావైద్యుడిగా ఉన్నాడు. ఆయన స్థానంలో నేడు అనేక మంది కూడా డాక్టర్స్ ఉన్నారు. ఎందుకు? దేవుడు ఇచ్చిన బహుమానాలు. వైద్యులను పరీక్షించి, వైద్యులు రోగులను పరీక్షించి, చికిత్స జరిగించి, వారికి ఆరోగ్య సంబంధ సలహాలు ఇస్తూ వారికి మంచి మేలు చేకూరుస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మహావైద్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రతినిధులుగా డాక్టర్స్ అందరూ ఉన్నారు, వైద్యులు ఉన్నారు. మహబూబ్నగర్లో చాలామంది వైద్యులు ఉన్నారు, చాలామంది డాక్టర్స్ ఉన్నారు. వారు మంచి వైద్య సేవలు అందిస్తున్నారు. అందుబట్టి దేవుని స్తుతించి మనం గణపరచాలి. కాబట్టి ఈ వాక్య భాగం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ద గ్రేట్ ఫిజిషియన్ జీసస్ క్రైస్ట్. ఆయన దగ్గర వచ్చినప్పుడు నిజంగా అనేక మేలు పొందగలుగుతాం. డాక్టర్స్ పరీక్షించి వారు మంచి మెడిసిన్స్ ఇస్తారు. తద్వారా రోగులకు ఎంతగానో స్వస్థత చేకూర్చబడుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానంలో మనం ముందుకెళ్దాం. అనేక విషయాల మీద పంచుకొని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యం గ్రహించండి, మేలు పొందవలసిగా మనం చేస్తున్నాను. ఇంకా అనేక విషయాల మీద పంచుకుంటాను. చేద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 8 వర్స్ 22. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యులు లేడా, నా జనులకు స్వస్థ ఎందుకు కలగపోతున్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యులు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోతున్నది. యేసుక్రీస్తు ప్రభు మహావైద్యుడైన. ఈ లేఖన భాగంలో ఇర్మియా ప్రవక్త వైద్యుని గురించి చెప్తున్నాడు, వైద్యం గురించి చెప్తున్నాడు. గిలాదన ప్రాంతంలో అనేక మంది వైద్యులు ఉన్నారు, ఔషధము ఉన్నది. ఇక్కడ మహబూబ్నగర్లో డాక్టర్ జి శామ్యుల్ గారు దాదాపు 10 సంవత్సరాల వైద్య సేవలు అందిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉంటూ మంచి సేవలు అందించి ఎంతగానో రోగులకు చికిత్స జరిగిస్తూ వస్తారు. ఇంకా వారు చికిత్స చేస్తూనే ఉన్నారు. వారు నర్సింగ్లో ఉన్నాం. మంచి వైద్యుని గారి పేరు ఉన్నది, మంచి ఫిజిషియన్గా డాక్టర్ శామ్యుల్ గారు మంచి పేరు ఉన్నది. దేవుని డాక్టర్స్ మనకి ఇచ్చాడు. వారు పరీక్షించి ఓపికతో, ప్రేమతో రోగులను పరీక్షించి మంచి వైద్యాన్ని వారు అందిస్తున్నారు. ఈ వాక్య భాగంలో గిలాదను ప్రాంతము గమనించినప్పుడు, గిలాదను ప్రాంతము యోర్దాను దగ్గర ఉన్నది. గిలాద్ అనగా హిల్ ఆఫ్ విట్నెస్, మౌంటైన్ ఆఫ్ విట్నెస్, సాక్ష్యపు కొండ, సాక్ష్యపు కొండగా అది పేర్కొనబడింది. ఆ గిలాదులో ఒక ప్లాంట్, ఒక మొక్క ఉన్నది. అందులో నుంచి గుగ్గిలమును బయటకు వస్తుంది. ఔషధంగా వాడేవారు. అనేక మంది డాక్టర్స్ ఉన్నారు అక్కడ. ఈనాడు దినము డాక్టర్స్ ఇచ్చాడు తన స్థానంలో. వారు వైద్య చికిత్స చేస్తూనే ఉన్నారు. మరి గమనించినప్పుడు మన ఆత్మీయ రోగాన్ని కూడా మహావైద్యుడు యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన చెంతకు మనం వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉన్నారు దగ్గర చెప్పాను, డాక్టర్స్ దేవుడు మనకి ఇష్టం గొప్ప వరములని. వర ద్వారా దేవుడు వైద్య పని జరిగిస్తున్నాడు. మన మిషనరీలు భారతదేశంలో సేవ చేసినప్పుడు వారు సువార్తను ప్రకటించారు. వారు వైద్యాన్ని, విద్యను కూడా చెప్పారు. కాబట్టి అనేక వారు హాస్పిటల్ స్థాపించారు. ఆనాడు స్థాపించి రోగులకు వైద్యం జరిగించారు. ఈనాడు కూడా అనేక మిషన్ హాస్పిటల్స్గా మూతపడి ఉన్నాయి. కానీ ఇక్కడ డాక్టర్స్ వారు స్వచ్ఛందంగా చేస్తే మంచి పరిచయం బట్టి దీన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా దేవుడు మనకు డాక్టర్స్ ఇచ్చాడు. వారి ద్వారా మనకు దేవుడు సహాయతను దయచేస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం మహాప్రభు అని యేసు ప్రభు మహావైద్యుడు కాబట్టి చెంతగా వెళ్ళినప్పుడు నిజంగా మనం ఉన్న స్థితి చెప్పుకున్నప్పుడు ఎంత నెమ్మది పొందుతాం. డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు మనం సంపూర్ణంగా చెప్పుకో. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర ఏది దాచుకోకూడదు అన్నారు కదా. ఏది దాచుకోకుండా అన్నీ చెప్పినప్పుడు వారు సరైన ఔషధం ఇస్తారు. అదే యేసు చెంతగా మనం వెళ్ళినప్పుడు కూడా అన్నీ మనం చూస్తాడు. అన్నీ చెప్పుకున్నప్పుడు క్షమించి స్వస్థపరిచి ఉన్నాడు. కాబట్టి మీకందరూ స్వస్థత కలగాలని
గుగ్గులం అనేది ఒక ఔషధముగా పేర్కొనబడది. గిలాదు ప్రాంతంలో ఒక విధమైన మొక్క పెరుగుతుంది. ఆ మొక్కను స్రవించి ఆ జిగురు పదార్థం అనేది ఔషధముగా వారు వాడేవారు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రవీణ్ గారు, మీ కుమారుడు మెడికల్ షాప్లో డాక్టర్స్ పరీక్షించి వారు మందులు రాస్తారు. వారు ఇక్కడ పేషెంట్స్ వచ్చి ఈ యొక్క మెడిసిన్ వారు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాడుతారు, వారు నెమ్మది కలుగుతుంది. డాక్టర్స్ ఆర్ దేర్, మెడిసిన్ ఈజ్ దేర్, పేషెంట్స్ ఆర్ దేర్. కానీ జనులకు స్వస్థత కలగకపోవడం చూసి ఇర్మియా ప్రవక్త ఎంతగానో బాధపడుతున్నాడు. వైద్యులు ఉన్నారు, కావలసిన ఔషధం ఉన్నది, ఎందుకు ప్రజలకు చికిత్స కలగడం లేదు అనగా వారు ఆ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు వారు స్వస్థత కలుగుతుంది. మెడిసిన్స్ ఆర్ అవైలబుల్, వాటిని వాడాలి. వాడితే రోగం తగ్గుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆరోగ్యం చేకూర్చబడుతుంది. కాబట్టి వైద్యుని దగ్గర వెళ్ళాలి, వారి సలహాలు పాటించాలి. ఆ తర్వాత మెడిసిన్ తీసుకోవాలి. దాన్ని పుచ్చుకున్నప్పుడే మనకు నెమ్మది కలుగుతుంది. ద గ్రేట్ ఫిజిషియన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు మహావైద్యుడు. ఆయన ఇర్మియా ప్రవక్త కాలంలో వైద్యులు ఉన్నప్పుడు కూడా, ఔషధం ఉన్నప్పుడు కూడా, పేషెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ద డాక్టర్స్, పేషెంట్స్ ఆర్ నాట్ కన్సల్టింగ్ డాక్టర్స్, దే ఆర్ నాట్ టేకింగ్ మెడిసిన్స్. కాబట్టి స్వస్థత లేదని ఆయన చూసి వాపోయాడు. డాక్టర్స్ ఉన్నప్పుడు రోగులు డాక్టర్స్ దగ్గర వెళ్తారు, డాక్టర్స్ పరీక్షిస్తారు. పరీక్షించడం మీదట వారు అన్ని టెస్ట్ చేస్తారు. ఈయన అధునాతన పరికరాలు ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి. ఎండోస్కోపీ ఉన్నది, రకరకాలుగా రోగిని పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత సరైన మెడిసిన్స్ ఇస్తారు, సర్జరీ జరిగిస్తారు. ఎస్ఎస్ హాస్పిటల్లో ఉన్నాం, చాలామంది పేషెంట్స్ కిక్కిరిసిపోయి ఉన్నది. అనేక వ్యాధుల వారు వస్తున్నారు. ఎందుకనగా ఆయన ఫిజిషియన్ కాబట్టి పరీక్షించి ఆ తర్వాత మెడిసిన్స్ ఇస్తూనే ఉన్నారు. తద్వారా రోగులకు ఎంతో నెమ్మది కలుగుతున్నది. ఆత్మీయంగా గమనించినప్పుడు లోకమంతా కూడా పాప రోగంతో నిండి ఉన్నది. కాబట్టి అనేకులు కూడా మహావైద్యుని యేసు చెంతకు వెళ్ళలేకపోతున్నారు. ఈజ్ ఇన్వైటింగ్ us. The great feast is now near. The sympathy of Jesus. But people are not going to the great doctor, Jesus Christ. ఆయన దగ్గర వెళ్ళాలి. ఆయన మహావైద్యుడు. ఆయన అందరినీ పరీక్షించి దేవుడు ఉన్నాడు. నీ హృదయంలో ఏమున్నదో, నీ ఆలోచన ఏమున్నదో, నీ తలంపులు ఏమున్నవో, ఇలాంటి పాపరోగంతో జీవిస్తున్నావో అవన్నీ కూడా యేసు చూసి ఆయన ఔషధం ఇస్తాడు. ఆయన రక్తమే దేవుని ఔషధం. The blood of Christ cleanses from every evil. ప్రతి పాపము నుండి యేసే రక్తం పవిత్రంగా చేస్తుంది, శుద్ధి చేస్తుంది, దేవుని వాక్యం శుద్ధి చేస్తుంది. కానీ ఆనాడు ప్రజలు దేవుని వెళ్ళడం లేదు, దేవుడు వచ్చి ఔషధాలు తీసుకోవడం లేదు. కాబట్టి వారికి ఎక్కడ చికిత్స లేదు. వారు చాలా మూర్ఖత్వంతో ఉన్నారు. దే ఆర్ సెల్ఫిష్ పీపుల్, వెరీ స్లబర్న్ పీపుల్, అండ్ ఆల్సో దే ఆర్ ఇండోలెన్స్ పీపుల్. వారు అలసత్వం ఉన్నది, నిర్లక్ష్యత ఉన్నది, మూర్ఖత్వం ఉన్నది. కాబట్టి వెళ్ళలేకపోతున్నారు. ఇంతమంది పేషెంట్స్ వచ్చారు వీరు, ఎందుకంటే డాక్టర్ వెళ్ళి పరీక్ష చేసుకోవాలి, వైద్యం చేసుకోవాలి, బాగా తపన వాళ్ళ ఉన్నది కాబట్టి వచ్చారు. కానీ పాపరామంతా ఎందుకన్నా వారు యేసే చేత రావడం లేదు. వచ్చినట్లయితే ఆయన పరీక్షించి ఆయన మాట సెలవిస్తే చాలు స్వస్థ కలుగుతున్న మహావైద్యుడు ఆయన. కాబట్టి యేసయ్య మహావైద్యుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఔషధం ఉన్నది. కానీ మనం వెళ్ళాలి, ఆయన పరీక్షించి ఆయన మనకు నెమ్మదిస్తాడు, స్వస్థ చేకూరుస్తాడు. డాక్టర్స్ పరీక్షిస్తారు, ఆ తర్వాత ఔషధం ఇస్తారు. మెడిసిన్ తీసుకోవాలి, తీసుకోకపోతే ఏ లాభం లేదు. మెడిసిన్స్ కొంటారు, కొన్ని టేబుల్ మీద ఉంచితే ఏ లాభం? అది మనం పుచ్చుకోవాలి, అప్లై చేసుకోవాలి, ఆయనకి మీద అప్లై చేసుకోవాలి, మెడిసిన్స్ మింగాలి, అప్పుడే స్వస్థ కలుగుతుంది. కాబట్టి దేని వాక్యం స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు మనకు స్వస్థత సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి యేసు చెంతకు వెళ్ళి మీరు ఆత్మీయ స్వస్థ పొందాలని కోరుకుంటూ, ఎలాంటి రోగాలు ఉన్నా, ఎలాంటి బాధలున్నా కూడా యేసు స్వస్థపడే దేవుడు. కాబట్టి ఇస్ అ గ్రేట్ హీలర్. యెహోవా రాఫా స్వస్థపడే దేవుడు. కాబట్టి ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన చెంతకు రండి, స్వస్థ పొందిన ఒక మంచి పాట ఉన్నది. The great physician now is near, the sympathizing Jesus. He speaks the drooping heart to cheer. Oh, hear the voice of Jesus. The great physician now is near, the sympathizing Jesus. He speaks the drooping heart to cheer. Oh, hear the voice of Jesus.
Sweetest note in seraph song, sweetest name on mortal tongue, sweetest carol ever sung, Jesus, blessed Jesus. ప్రార్థన చేద్దాం. యేసయ్య మహా వైద్యుడా, యేసయ్య మీకు స్తోత్రాలు. స్వస్థపరచు దేవుడు, నేను సెలవిచ్చేస్తాను మీకు స్తోత్రాలు. అనేక మంది లోక పాపరోగంతో నిండుగా మా తండ్రి, పాపరోగం ఔషధం మీరు మాకు ఇవ్వగలరు కాబట్టి తండ్రి, పాపైన వారితో మీ చెంతకు వచ్చి తండ్రి వారి స్వస్థ పొంద కృప దయచేయండి. మీ రక్తమే దివ్య ఔషధం కాబట్టి తండ్రి, మా ప్రతి పాపానికి శుద్ధి చేస్తుంది, స్వస్థ ఇస్తుంది కాబట్టి మీకు స్తోత్రం ఆయన. శక్తివంతమైన నామమున తండ్రి అనేక మంది స్వస్థ పొందే కృప దయచేయండి. Heal their broken hearted, heal their wounds, give them total wholesomeness of healing to the body, mind and soul. ప్రభు ఆ సంపూర్ణ స్వస్థత మీరు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామని కొనియాడుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.